యువత విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉన్నత స్థాయికి చేరేందుకు నిరంతరం కృషి చేయాలని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నరేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగ్రహారంలోని శ్రీ కన్వెన్షన్లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలిపారు. వివేకానంద స్వామిని స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని అన్నారు. ఇక వివేకానందుడు యువతకు తన ప్రసంగాల ద్వారా ఎంతో స్ఫూర్తిని నింపారని అన్నారు. విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పారు. అధ్యక్షుడు వారు శ్రీ ఆది శ్రీనివాస్ గారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతూ And the third prize in Telugu essay writing. And English consolation prize. First consolation goes to K. Manasa, BSc third year. MPC second year. జీవిత చరిత్రను, వారి యొక్క ఆలోచన విధానము, వారు పడ్డటువంటి కష్టం, వారు పడ్డటువంటి అవమానాలు, వారు ఎదుర్కొన్నటువంటి హేళనలు, ఏది ఏమైనప్పటికీ ప్రపంచ దేశంలో 19వ దశకంలోనే అమెరికాలో సైతం భారతదేశం గర్వించదగ్గేటువంటి ఒక ఉపన్యాసం గంట వరకు ఇచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది అభిమానాన్ని చాటుకున్నటువంటి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి తరం ముందుకు పోల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా తెలియజేస్తూ, స్వామి వివేకానంద యొక్క ఆలోచన అంటే కొంతమందికే భవిష్యత్ ఏం జరుగుతుందో చెప్పేటువంటి శక్తి ఉన్నటువంటి మనం చూస్తుంటాం. అలాంటిది భవిష్యత్తును ముందే గుర్తించినటువంటి మహా గొప్ప నాయకులలో ఒకరిగా మన స్వామి వివేకానంద గారిని చెప్పుకోవచ్చు. వారు ఈ దేశ భవిష్యత్తు కోసం లేదా ఈ దేశానికి యువకులే రథసారథులని, ఈ దేశానికి ప్రపంచానికి రాబో రోజుల్లో యువకుల యొక్క మేధస్సు సంపదే ఉపయోగపడుతుంది చెప్పినటువంటి ఆలోచనతోటి వారు ఇచ్చినటువంటి అనేక ఉపన్యాసాలు గుర్తుంచే ఈరోజు జాతీయ యువజన దినోత్సవం కూడా వారి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకునేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఏ మహనీయుడైనా పుట్టినరోజు కానీ లేదా వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఈ తరానికి వారి యొక్క ఆలోచన విధానం ఒక స్ఫూర్తిగా తీసుకొని సామాజిక సేవలో సామాజిక రుగ్మతలు రూపుమాపుతూ సాంఘిక సేవ చేస్తూ ముందుకు పోయేటువంటి అవకాశాన్ని మనం తరచూ ఆయా మహనీయుల యొక్క పుట్టినరోజు కానీ వర్ధంతి సందర్భంగా మనం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భాలు మనం అనేక చూసినాం. అలాంటిది ఈరోజు యువకులకు ఆరాధ్య దేవుడిగా ఈరోజు స్వామి వివేకానంద ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో రేపటి రోజు వారి జయంతి వేడుక జరుపుకోవడానికి మమ్మల్ని రమ్మని ఆహ్వానించే క్రమంలో అనేక మంది యువకులే ఇందులో ముందుంటున్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అలాంటి వారి యొక్క ఆలోచన విధానం తీసుకొని మనం ముందుకు పోవాలని చెప్పని సందర్భంగా ఇక అన్నటువంటి విద్యార్థులకు మా వైపు నుంచి తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకునేటువంటి సందేశం, ఈ వయసు మళ్ళీ మీకు రాదు. ఎవరైతే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో ఈ వయసు మళ్ళీ మీకు రాదు. మీ వయసులోకి రమ్మని రాగలుగుతామా? మీ తల్లిదండ్రులు మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, ఏదైతే మీ అంబిషన్ లేదా మీ తల్లిదండ్రుల యొక్క అంబిషన్ ఏది ఉందో దాన్ని పూర్తి చేయడానికి మీ కాలేజీలో కానీ పాఠశాలలో కానీ డిగ్రీ కాలేజీ కానీ పాలిటెక్ లాంటి ఎక్కడ ఏం చేసినా మీరు చక్కగా విద్యలో రాణించి మీ భవిష్యత్తును మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా పోయే క్రమంలో ఓ క్రమశిక్షణతో ముందుకు పోవాలని చెప్పాలి.
ఈరోజు ఉదయం లేస్తూనే బెడ్పై కూర్చోండి, ఉదయం లేవని కొన్ని ఆలోచనలు కూడా వస్తాయి. మనం ఆరోగ్యమో మహాభాగ్యం అనుకుంటున్నాం. ఉదయం లేస్తూ వ్యాయామాలు చేస్తుండ్రు, అన్నట్టు ఓంకారం చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు. ఏం చేసినప్పటికీ కూడా మీరంతా కూడా ప్రతినిత్యం పుస్తకాలతో కుస్తీ పడి పుస్తకంలో పురుగై మీరు బాగా చదివితే మీ జీవితంలో, మీ దైనందిన జీవితంలో రాణిస్తారు. ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు. సమాజాన్ని ఉద్ధరించేటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి యువతి యువకులుగా మీరు తీర్చిదిద్దబడతారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దానికి కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు వారు మాట్లాడినప్పుడు కార్తీక దీపం సీరియల్ కూడా గుర్తుకొస్తుంది. అంటే అది చూస్తే గుర్తుకొస్తుంది. అది చూడకుండా ఉండాలంటే టీవీలకు దూరం ఉండాలి, వాట్సాప్కి దూరం ఉండాలి. అలాంటప్పుడే విద్యార్థులకు సంబంధించినటువంటి కొన్ని నియమాలు మీరు కొంతమంది, నేను అనేక పాఠశాలలు కూడా చెప్పడం జరుగుతుంది. మనం పాఠశాలలో ఉన్నప్పుడు అధ్యాపకులు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, గురువులు, మనం చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత అధ్యాపకుల్ని గురువులుగా భావించి వారు చెప్పేది మన హితం కోరిక